హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫ్రాక్ కోసం నేను ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, ఎన్ని మీటర్స్ తీసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రాక్కి టాప్ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను అండ్ 1 మీటర్ సాటిన్ లైనింగ్ తీసుకున్నాను అండ్ 1 మీటర్ నెట్, ఇలాంటి డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. సో నెట్ కదా, అందుకని సాటిన్ లైనింగ్ తీసుకున్నాను, షైనింగ్ ఉంటుందని. సో టాప్ పార్ట్ కోసం 3 మీటర్స్ అనమాట. బాటమ్ పార్ట్ కోసం మీషోలో ఆర్డర్ పెట్టానండి. 3 మీటర్స్ సాటిన్ లైనింగ్ అండ్ 20 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ నెట్ కూడా నాకు సరిపోలేదు, ఇంకొక 3.5 మీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చూసేద్దాం. కాటన్ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉన్నట్టు పెట్టుకొని మనకి ఎంతవరకు కావాలో క్లాత్ని అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే చెస్ట్ లూజ్కి ఎంత ఉందో అంతవరకు అనమాట. సో మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ పైన ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన మనకి 2 బాడీ పార్ట్స్ అనేవి వచ్చేస్తాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫోల్డింగ్స్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదండి. అండ్ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఓపెన్స్ వైపు ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేయాలి. ఎగ్జాక్ట్ బాడీ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ని ఫోల్డింగ్ వైపు, క్లాత్ ఫోల్డింగ్ వైపు ఉన్న వైపు పై వైపున 15 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఓపెన్స్ వైపు కూడా 15 ఇంచెస్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్ట్రెయిట్ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు నెక్ కోసం అండ్ షోల్డర్ కోసం టోటల్గా నేను 6.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. షోల్డర్ కోసం 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. నెక్ కోసం 3.5 ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నాను. టోటల్గా నెక్ అండ్ షోల్డర్ కలిపి 6.5 ఇంచెస్ అండి. సో ఆర్మ్ డౌన్ కోసం 6.5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేస్తున్నాను. సో ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేయాలి ఆర్మ్ డౌన్. ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ మనకి 34 కదా. సో 34లో 4th పార్ట్ తీసుకోవాలండి. దానికోసం ఇలా టేప్ని 4 ఫోల్డింగ్స్ పైన పెడితే ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో 8 ఇంచెస్ కదండి చెస్ట్ లూజు 4th పార్ట్. సో దానికి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెడుతున్నాను. ఇంకొక 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెడుతున్నానండి. టోటల్గా 10.5 ఇంచెస్ అనమాట. సో ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ కోసం మనం ఖర్చులతో కలిపి 10.5 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో వేస్ట్ లూజ్ కోసం ఒక 1/2 ఇంచ్ తగ్గించి 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ని ఈ విధంగా స్ట్రెయిట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఖర్చుల కోసం అండి. అండ్ ఇప్పుడు ఆర్మ్ డౌన్ కార్నర్ పాయింట్లో 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఆర్మ్ డౌన్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అండ్ ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి, ఫ్రంట్ నెక్ డీప్ 6.5 ఇంచెస్ అండి అండ్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ పై వైపున అండ్ కింద వైపున కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేయాలి. సో ఈ బాక్స్లో షేప్ అనేది ఇవ్వాలండి. యూ షేప్, నేను అంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇవ్వచ్చు. సో నేను ఈ స్కేల్ హెల్ప్తో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను సింపుల్గా. ఆల్రెడీ మనం బ్యాక్ ఆర్మ్ రౌండ్ డ్రా చేస్తాం కదండి. సో దాని కిందన ఇలా షేప్ ఇస్తూ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కూడా డ్రా చేయాలి. కార్నర్ పాయింట్లో ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఉన్నట్టు డ్రా చేసుకోవాలి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కూడా డ్రా చేయాలండి ఇదే బాడీ పార్ట్ పైన. ఎందుకంటే ఇవి 2 బాడీ పార్ట్స్ కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్, బ్యాక్ ఆర్మ్ రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ కోసం నేను 8.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. నెక్ స్టార్టింగ్ నుంచి అయినా 8.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రంట్ నెక్ డీప్ నుండి ఒక 2 ఇంచెస్ కిందకైనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 3.5 ఇంచెస్ నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బాక్స్లో డ్రా చేసుకోవాలి. సో ఈ బాక్స్లో ఇప్పుడు ఫ్రంట్ నెక్ షేప్ అనేది ఇవ్వాలండి. సింపుల్గా నేను ఈ కర్వ్ స్కేల్తోని యూ నెక్ అనేది షేప్ ఇస్తున్నానండి. సో కనిపిస్తుంది కదా, ఇలా ట్రేసింగ్ వీల్తో బ్యాక్ నెక్ షేప్ అనేది మనం ట్రేస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రింట్ కిందన పడుతుంది కదా, సో దానికోసం అనమాట. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా క్రాస్ తీయాలండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా క్రాస్ అనేది తీయాలి.
ఇలా క్రాస్ తీయడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ నుంచి కట్ చేయాలండి. ఫ్రంట్ నెక్ డీపే కట్ చేయాలి. బ్యాక్ నెక్ డీప్ కట్ చేయకూడదు. ఫ్రంట్ నెక్ డీప్ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా! సో, బ్యాక్ ఆర్మ్ రౌండ్ కట్ చేయాలి. సో, ఇక్కడ షోల్డర్ దగ్గర క్రాస్ తీసాం కదా! సో, ఇది కూడా కట్ చేసేయాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. కేర్‌ఫుల్‌గా కట్ చేయాలండి. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ రౌండే కట్ చేయాలండి. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ అస్సలు కట్ చేయకూడదు. సో, కేర్‌ఫుల్‌గా కట్ చేయాలండి చాలా జాగ్రత్తగా. సో, ఈ విధంగా షేప్ అనేది ఆర్మ్ రౌండ్ షేప్ అనేది కట్ చేసేసి, మిగతా ఈ ఎక్స్‌ట్రాస్ ఉన్నాయి కదా! మనం ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్ట్రెయిట్ లైన్ డ్రా చేసాం కదా! వేస్ట్ లూజ్ దగ్గర అది కూడా కట్ చేసేసి, ఫ్రాక్ వేసుకునేటప్పుడు బాడీ పార్ట్ కరెక్ట్‌గా ఫిట్ అవ్వడం కోసం, ఫిట్టింగ్ బాగా ఉండడం కోసం ఇలా ఎడ్జెస్‌లో ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉన్నట్టు డ్రా చేసుకొని కట్ చేయాలండి. సో, నేను చూపిస్తున్న విధంగా. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి 2 పార్ట్స్ వస్తాయి. ఒక పార్ట్ తీసేయాలండి. సో, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ వచ్చాయి కదా! సో, బ్యాక్ పార్ట్‌లో మనకు ఆల్రెడీ ప్రింట్ పడి ఉంటుందండి. మనం పైన డ్రా చేసి ట్రేసింగ్ వీల్‌తో ట్రేస్ చేసాం కదా! సో, ఆ పార్ట్ మార్కింగ్స్ పైనే ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ నెక్ అనేది కట్ చేసేయాలి. సో, ఇలా షేప్ అనేది కరెక్ట్‌గా కట్ చేసుకోవాలండి. మనం కరెక్ట్‌గా కట్ చేస్తేనే మంచిగా ఫిట్టింగ్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా! సో, దాన్ని కట్ చేయాలండి. సో, ఈ విధంగా షేప్ అనేది కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్. సో, ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది బ్యాక్ పార్ట్. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల అంటే ఈ విధంగా మనం మెన్షన్ చేయడం వల్ల ఫ్రంట్, బ్యాక్ అని మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకొక గుర్తు అనేది ఉంటుంది. సో, అందుకే ఆ విధంగా రాసుకున్నాననమాట. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ ఉంటుంది కదా! దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ పైన పెట్టుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపున అండ్ ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉన్నట్టు పెట్టుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నానండి. హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దగ్గర 1 ½ ఇంచెస్ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో, ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 2 ½ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నానండి. 2 ½ ఇంచెస్‌ని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇది లోపల హ్యాండ్ కదా! అంటే బయట డిజైనర్ హ్యాండ్ వస్తుంది. లోపల హ్యాండ్ కదా! సో, లూజ్‌గా ఉంటే బావుంటుందని 6 ½ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ కోసం 7 ½ ఇంచెస్‌ని మార్కింగ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు లూజ్ కోసం అంటే ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. సో, నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేయాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టాం కదా! సో, ఈ మార్కింగ్స్‌ని ఇలా స్ట్రెయిట్ లైన్‌గా డ్రా చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్ట్రెయిట్ లైన్ డ్రా చేసాం కదండీ! దీన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది కట్ చేయాలండి. లోపల ఒక లైన్ లోపల హ్యాండ్ షేప్ ఉంది కదా! దాన్ని మాత్రమే కట్ చేయాలి. బయటది కరెక్ట్‌గా రాలేదు. సో, అది ఇంటూ కొట్టాను చూసారా? సో, ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రాస్ కూడా తీసేయాలండి. హ్యాండ్ సెంటర్‌లో చిన్న టక్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఎలా కట్ చేయాలో చూసేద్దాం. ఫోల్డింగ్స్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉన్నట్టు పెట్టుకొని, మన బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ వేస్ట్ లూజ్ ఎంతుందో అండ్ ఇవున్నాయి కదా! ఈ పార్ట్స్ ఎంతున్నాయో అంతవరకు మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉన్నట్టు. ఈ విధంగా ఫోల్డింగ్స్, లైనింగ్ ఫోల్డింగ్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్స్ ఒకవైపే ఉండాలి. సో, ఈ చుట్టూ లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉన్నట్టు పెట్టుకొని కట్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవడం వలన ఈజీగా ఉంటుందనమాట. అండ్ క్లాత్ కూడా వేస్ట్ అవ్వదండి. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసుకోవడం మనకి ఎంత కావాలో అంతవరకే ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వదు. లేకపోతే అనవసరంగా క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కూడా ఈ విధంగా కట్ చేసేయాలి. సో, చూస్తున్నారు కదా! ఇలా కట్ చేసుకోవాలండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే. కనిపిస్తుంది కదా! ఇలా చేయడం వల్ల అస్సలు వేస్ట్ అవ్వదండి క్లాత్. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కూడా మనకి రెడీ అయిపోయేవన్నమాట కటింగ్. ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేయాలి అంటే మనకి డిజైనర్ హ్యాండ్ ఉంది అండ్ లోపల హ్యాండ్ ఉంది కదా! సో, అది ఉంది కాబట్టి ఆ 2 హ్యాండ్స్ కూడా మనం మొత్తం 4 హ్యాండ్స్ వస్తాయండి. అవి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! ఇది కూడా ఈ విధంగా తీసేయాలి.
ఫస్ట్ అయితే డిజైనర్ హ్యాండ్ కోసం చూస్తున్నానండి. అంటే ఎలా కట్ చేస్తే క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందని. సో, టేప్ పెట్టి ఇలా మెజర్ చేసుకోవాలి. 13 ఇంచెస్ ఉందండి. సో, దీనికి ఈక్వల్‌గా క్లాత్ అనేది కట్ చేసేయాలి. సో, ఇలా క్లాత్‌ని ప్లేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఈజీగా ఉంటుంది. సో, ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ పైన పెట్టుకోవాలండి ఫ్యాబ్రిక్‌ని. హ్యాండ్‌కి డిజైన్ వచ్చింది కదా! సో, అటువైపు 8½ ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇవి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఎడ్జెస్ ఈక్వల్‌గా లేవు కదా! సో, అందుకని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్‌ట్రాస్ అనేవి తీసేయాలి. ఒక పావు ఇంచ్ తీసేసాననమాట. సో, ఇప్పుడు ఇటువైపు ఒక 5½ ఇంచెస్‌ని మార్కింగ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కట్ చేసిన వైపు 5½ ఇంచెస్ అండ్ ఈ డిజైన్ వచ్చింది కదా హ్యాండ్‌కి. సో, అటువైపు 8½ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్‌ని ఇలా ఈ విధంగా షేప్ అనేది ఇవ్వాలి. డ్రా చేసినప్పుడు మీకు అంత కరెక్ట్‌గా కనిపించదు షేప్. బట్ కట్ చేసిన తర్వాత మీకు డిజైనర్ హ్యాండ్ షేప్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇది బయటొస్తాయి ఈ స్లీవ్స్. డిజైనర్ హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకి 2 హ్యాండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు లోపల హ్యాండ్ కోసం మిగతా ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఈ మిగతా ఫ్యాబ్రిక్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉన్నట్టు పెట్టుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ పైన పెట్టుకోవాలి. సో, దీనిపైన కాటన్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసాం కదా! లోపల హ్యాండ్ కోసం, ఆ హ్యాండ్స్‌ని పెట్టుకొని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు పెట్టుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు పెట్టుకోవాలి. అండ్ దీనికి జాయింట్స్ పడతాయండి. క్లాత్ కొంచెం తగ్గింది కదా ఎడ్జెస్ వైపు. బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూసేద్దాం. ఫ్రాక్‌కి ఫస్ట్ లేయర్ కోసం 5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. దీని హైట్ వచ్చేసి 32 ఇంచెస్ పెడుతున్నానండి. సో, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా టేప్‌ని జరుపుతూ 32 ఇంచెస్‌ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా టేప్‌ని జరుపుతూ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి లెంత్ అనేది ఈక్వల్‌గా ఉంటుందండి. ఎగుడు దిగుడు కాకుండా. సో, ఈ మార్కింగ్స్‌ని ఇలా స్ట్రెయిట్ లైన్‌గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలండి. సో, ఇలా చేయడం వల్ల ఈవెన్‌గా వస్తుంది. సో, ఫస్ట్ లేయర్ అయితే కటింగ్ అయిపోయిందండి. పైన పిన్స్ పెట్టాను చూసారు కదా! ఇలా పిన్స్ పెట్టి కట్ చేసుకోవడం వల్ల మనకి ఈవెన్‌గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం 5 మీటర్స్ తీసుకున్నానండి. 5 మీటర్స్ తీసుకొని దీనికి కూడా ఎడ్జెస్ వైపు పిన్స్ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. దీని లెంత్ కూడా 32 ఇంచెస్ అండి. ఫస్ట్ లేయర్ 32 ఇంచెస్ అండ్ సెకండ్ లేయర్ కూడా 32 ఇంచెస్. ఇది కూడా నెట్ ఫ్యాబ్రికేనండి. సో, టేప్‌ని ఇలా కదుపుతూ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకొని మార్కింగ్స్‌ని మనం స్ట్రెయిట్ లైన్‌గా డ్రా చేసుకోవాలి స్కేల్‌తో. ఇలా స్కేల్ పెట్టి మనం డ్రా చేయడం వలన ఈవెన్‌గా వస్తుందండి లెంత్. సో, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం డ్రా చేసిన ఈ మార్కింగ్ పైన మనం కట్ చేసేసుకోవాలి. సెకండ్ లేయర్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ లేయర్ కోసం నేను 7 మీటర్స్ తీసుకున్నానండి. 7 మీటర్స్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం పిన్స్ పెట్టానండి. ఈక్వల్‌గా ఉండడం కోసం అనమాట. సో, ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే స్ట్రిప్ టైప్ వచ్చింది ఈ నెట్‌కి. సో, ఇలా ఎడ్జెస్ ఈక్వల్‌గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసిన తర్వాత థర్డ్ లేయర్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ పెడుతున్నానండి. సో, ఎడ్జెస్ వైపు నుండి ఇలా కిందకి 24 ఇంచెస్‌ని మార్కింగ్ చేసుకోవాలి టేప్‌ని కదుపుతూ. ఈ విధంగా 24 ఇంచెస్‌ని మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు 24 ఇంచెస్ పెడుతున్నానంటే ఫ్రిల్స్ పెడుతున్నానండి దీని కిందన. సో, అందుకు 9 ఇంచెస్ ఫ్రిల్స్ పెడుతున్నాను. సో, దానికోసం 24 ఇంచెస్ పెడుతున్నాను. మిగతా లేయర్స్ 32 ఇంచెస్ పెట్టాను కదా! ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్స్. సో, దీనికి టోటల్‌గా 33 ఇంచెస్ వస్తాయి. మనకేంటంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు పోతుంది కదా! సో, అందుకు 24 ఇంచెస్ మెయిన్ లేయర్ పెట్టాను. అండ్ ఫ్రిల్స్ కోసం 9 ఇంచెస్ పెడుతున్నానండి. ఇది కట్ చేయగా మిగతా క్లాత్ ఉంటుంది కదా! దాంట్లో ఇలా 2 పార్ట్స్ వస్తాయన్నమాట. ఈ 9 ఇంచెస్ విడ్త్‌తో ఈ విధంగా అనేది మనం డ్రా చేసుకొని కట్ చేసేయాలి. ఇక్కడ కూడా 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నాను. సో, అర్థమవుతుంది కదా! ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో, ఈ డ్రా చేసుకున్న లైన్ పైనే మనం కట్ చేసేయాలి. అప్పుడే ఈక్వల్‌గా వస్తాయి.
ఈ ఫ్రిల్స్ అనేవి మనకి రెడీ అయిపోయేవండి. 2 ఫ్రిల్స్ అనేవి వచ్చేసాయి చూసారా 9 ఇంచెస్ విడ్త్‌తో. థర్డ్ లేయర్ కోసం 7 మీటర్స్ తీసుకున్నాను కదా నెట్ ఫ్యాబ్రిక్. దీంట్లో మనకి 24 ఇంచెస్ లెంగ్త్‌తో థర్డ్ లేయర్ రెడీ అయిపోయింది. అండ్ 9 ఇంచెస్ ఫ్రిల్స్ కూడా మనకి 2 ఫ్రిల్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. సో, ఈ మిగతా క్లాత్ ఉంది కదా దీంట్లో 3 ఇంచెస్ మార్కింగ్ చేసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి దేనికంటే 9 ఇంచెస్ ఫ్రిల్స్ ఉన్నాయి కదండీ! దాని కిందన ఈ 3 ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టడానికి ఇలా 3 ఇంచ్ విడ్త్‌తో నెట్ అనేది కట్ చేశాను. సో, ఇప్పుడు ఫస్ట్ లేయర్‌లో మనం కట్ చేయగా మిగతా నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! సో, దాన్ని కూడా ఈ విధంగా 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ లేయర్‌కి మనం 32 ఇంచెస్ పెట్టాం కదా! సో, అందులో ఈ క్లాత్ అంటే ఈ నెట్ ఫ్యాబ్రిక్ మాత్రమే మిగిలింది. సో, ఇది కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని 9 ఇంచెస్ ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి అంతే. సో, ఈ ఎక్స్ట్రాగా ఉన్నది ఈ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసి తీసేయాలి. మనం కట్ చేసేటప్పుడు కూడా ఈవెన్‌గా కట్ చేసుకోవాలండి. అప్పుడే అన్ని ఫ్రిల్స్ కూడా ఈక్వల్‌గా వస్తాయి. లుక్ కూడా బావుంటుంది. సో, సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇదే విధంగా అంటే సెకండ్ లేయర్‌లో కట్ చేసిన మిగతా ఫ్యాబ్రిక్ ఉంది కదా! దీన్ని కూడా 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కట్ చేసి తీసుకోవాలి. సో, 9 ఇంచెస్ ఫ్రిల్స్ అనేవి ఫస్ట్ లేయర్‌లో ఒకటొచ్చింది. అండ్ సెకండ్ లేయర్‌లో ఒకటొచ్చింది. అండ్ థర్డ్ లేయర్‌లో 2 వచ్చాయి. అంటే 5 మీటర్స్‌లో ఒకటి అండ్ 5 మీటర్స్‌లో ఒకటి అండ్ 7 మీటర్స్‌లో 2 టైమ్స్ వచ్చాయన్నమాట. సో, ఈ 2 కూడా ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్‌లో 9 ఇంచెస్ ఫ్రిల్స్. అండ్ ఈ 2 కూడా థర్డ్ లేయర్‌లో 9 ఇంచెస్ ఫ్రిల్స్ 2 మొత్తం టోటల్‌గా 4 ఫ్రిల్స్ 9 ఇంచెస్ వచ్చాయి. అండ్ ఇవి చూస్తున్నారు కదా! ఇవి ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అండ్ ఫ్రిల్స్. ఇప్పుడు 3 ఇంచెస్ ఫ్రిల్స్ అనేవి కట్ చేసుకోవాలి. దీనికోసం నేను 3 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో, ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాను. సో, దాని కిందన ఇలా 3 ఇంచెస్ విడ్త్‌తో మార్కింగ్ చేస్తున్నానండి. కరెక్ట్‌గా 3 ఇంచెస్ ఉన్నట్టు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్స్‌ని స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా కిందనంతా కూడా 3 ఇంచెస్, 3 ఇంచెస్ విడ్త్‌తో మనం మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 3 మీటర్స్ నెట్ అంతా కూడా ఇదే విధంగా కిందంతా కూడా డ్రా చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఈ 3 మీటర్స్‌లో మొత్తం అంతా కూడా 3 ఇంచెస్ విడ్త్‌తో డ్రా చేసేసి ఈ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసాం కదా! ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసి తీసేయాలండి. మిగతా ఈ 3 ఇంచెస్ విడ్త్‌తో ఉన్నవన్నీ కూడా ఈ ఫ్రిల్స్ కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! 3 ఇంచెస్ విడ్త్ ఈ చిన్న ఫ్రిల్స్ కోసం 3 మీటర్స్ తీసుకున్నానండి నెట్ ఫ్యాబ్రిక్. బట్ సరిపోలేదు. అందుకు మళ్ళీ ఎక్స్ట్రాగా 3½ మీటర్స్ తీసుకున్నాను. టోటల్‌గా 6½ మీటర్స్ ఈ 3 ఇంచెస్ విడ్త్ ఫ్రిల్స్ కోసం మాత్రమే తీసుకున్నాను. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలి. 6½ మీటర్స్ కూడా ఇదే విధంగా 3 ఇంచెస్ విడ్త్‌తో ఫ్రిల్స్ అనేవి కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఎందుకంటే గేరా పెద్దదొచ్చింది కదా! సో, అందుకు ఎక్కువ మీటర్స్ పట్టింది 3 ఇంచెస్ విడ్త్ ఫ్రిల్స్. సో, లైనింగ్ ఫ్యాబ్రిక్ సాటిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా కోన్ షేప్‌లో ఫోల్డ్ చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ పైన ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి. అండ్ ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉన్నట్టు పెట్టుకొని కోన్ షేప్ ఉంది కదా! ఈ కార్నర్ నుండి మనం చూసుకోవాలి ఇక్కడ. బాడీ పార్ట్‌లో మనం వెయిస్ట్ లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 10 ఇంచెస్ తీసుకున్నాం కదండీ! సో, ఖర్చులది తీసేయాలి 2 ఇంచెస్, 8 ఇంచెస్ కదా! సో, ఆ 8 ఇంచెస్‌ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది 4 ఫోల్డింగ్ పైన ఉంది కదా! సో, అందుకే నాలుగో పార్ట్ మనం తీసుకోవాలి. సో, ఈ విధంగా 8 ఇంచెస్‌ని మార్కింగ్ చేసుకొని 8 ఇంచెస్ మార్కింగ్ నుండి కిందకి 32 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. అంటే సాటిన్ లైనింగ్ లెంత్ నేను 32 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ లేయర్ లెంత్ కూడా 32 పెట్టాను కదా! దీనికి కూడా 32 ఎందుకు పెట్టాను లైనింగ్ చిన్నదే పెట్టాలి కదా! సో, మీరేంటి ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ ఉన్న లెంత్‌లోనే ఇది కూడా పెట్టారని డౌట్ వస్తుంది కదా! ఎందుకంటే నేను దీనికి స్ట్రిప్ అనేది యాడ్ చేస్తున్నాను కిందన. సో, అది 2 ఇంచెస్ స్ట్రిప్ అండి. అంటే క్యాన్ అలా ఉంటాయి కదా! సో, అలాంటి స్ట్రిప్ అనేది హార్స్ హెయిర్ అంటారు కదా! సో, అది యాడ్ చేస్తున్నా. అది స్టిచ్ చేస్తున్నాననమాట. ఎందుకంటే గేరా పెద్దగా ఉండడం కోసం అంటే ఫ్లేర్ పెద్దదొస్తది. సో, దానికోసం ఆహ్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి అంతే. సో, మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్‌ని ఇలా
ఈ షేప్‌లో రౌండ్ షేప్‌లో కట్ చేసేసుకోవాలి. చూసారా? కోన్ షేప్‌లో వచ్చింది. సో, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కిందన పైన 8 ఇంచెస్ మార్కింగ్ చేసి డ్రా చేసాం కదా! ఇది కూడా కట్ చేసేయాలి. సో, మనకి లైనింగ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చూసారా? ఈ ఓపెన్స్ అనేవి మనం స్టిచ్ చేయాలండి. ఒక్క స్టిచ్ అనేది వస్తుంది సైడ్ స్టిచ్. సో, ఇలా మనం కిందన మెజర్ చేసుకోవాలి. మనం స్ట్రిప్ అనేది యాడ్ చేస్తాం కదా! మనం ఎన్ని మీటర్స్ యాడ్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది ఈజీగా. అందుకు మెజర్ చేశాను. 4 మీటర్స్ పడుతుంది. సో, ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బాడీ పార్ట్ యొక్క బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దాము. సో, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! సాటిన్ లైనింగ్ అండ్ ఈ ఒరిజినల్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఈ 2 కూడా ఈక్వల్‌గా ఉన్నట్టు కట్ చేసుకోవాలి. సాటిన్ నెట్ ఎలా కట్ చేయాలో చెప్పలేదు కదా! సో, అందుకు చెప్తున్నాను. సాటిన్ యొక్క ఒరిజినల్ పార్ట్ పై వైపున అండ్ రాంగ్ సైడ్ కింద వైపున ఉన్నట్టు ప్లేస్ చేసుకొని, దానిపైన నెట్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ పైకి అండ్ కిందకి రాంగ్ సైడ్ ఉన్నట్టు పెట్టుకొని, దానిపైన ఈ కాటన్ లైనింగ్‌ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ అయితే నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్ అనేది కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలండి. మనం ఎంత నీట్‌గా స్టిచ్ చేసుకుంటే మనం రివర్స్ చేసేటప్పుడు నెక్ షేప్ అనేది అంత మంచిగా వస్తుంది. సో, ఈ నెక్ రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత పిన్స్ అనేవి ఎందుకు పెట్టానంటే ఈ షేప్ అనేది కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెట్టానండి. మీరు కూడా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే నెక్ రౌండ్ అనేది మంచిగా వస్తుంది. నెక్ రౌండ్ స్టిచ్ చేశాక ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా! సో, ఇవి కట్ చేసేయాలండి. సాటిన్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసేయాలి లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా. సో, చూస్తున్నారు కదా! కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న టక్స్ అనేది ఇవ్వాలండి. ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి నెక్ రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది. సో, పిన్స్ అనేవి తీసేయాలి. పిన్స్ తీసేసి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్‌ని ఇలా లోపలికి రివర్స్ చేసిన తర్వాత నెక్ రౌండ్ చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది ఎడ్జ్‌కంతా వేయాలి. తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్స్‌తో చుట్టూ కూడా జాయిన్ చేసేయాలండి. జాయిన్ చేసేసిన తర్వాత కాటన్ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్‌ని కూడా చుట్టూ కట్ చేసేయాలి. సో, చూస్తున్నారు కదా! కాటన్ లైనింగ్ మాత్రం కట్ చేయకూడదండి. మనకి కాటన్ లైనింగ్ చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదుందో దాన్ని మాత్రమే కట్ చేసేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని రెడీ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకోవాలండి. షోల్డర్‌ని ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉన్నట్టు పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్‌తో మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. సో, షేప్ చూస్తున్నారు కదా! ఇలా బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలి. సెకండ్ బ్యాక్ డాట్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలండి. షోల్డర్‌ని ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా 4 ఇంచెస్ లెంత్ ఉన్నట్టు మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. సేమ్ బ్యాక్ పార్ట్ లాగేనండి ఇది కూడా. సాటిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ కిందికి, రైట్ సైడ్ పైకి ఉన్నట్టు పెట్టాలి. అండ్ నెట్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ కిందికి, రైట్ సైడ్ పైకి ఉన్నట్టు పెట్టుకొని దానిపైన కాటన్ లైనింగ్‌ని ప్లేస్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని ఈ విధంగా నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ స్టిచ్ చేశాక కాటన్ లైనింగ్‌తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసి పిన్స్ తీసేసి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని లోపలికి రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేయాలండి. టాప్ స్టిచ్ వేశాక లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్‌ని స్టిచ్ అనేది చేసేయాలి. చుట్టూ కూడా జాయిన్ చేసేయాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్స్‌ని కట్ చేసేసి ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ చేయాలండి ఫ్రంట్ అండ్ బ్యాక్. సో, ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ సైడు, బ్యాక్ పార్ట్ ఒరిజినల్ సైడు ఎదురెదురుగా ఉన్నట్టు పెట్టుకొని ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేయాలి. నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసి షోల్డర్ జాయింట్ అనేది చేయాలి. డబుల్ స్టిచ్ అనేది వేయాలండి ఈచ్ షోల్డర్ వైపు కూడా. సో, ఇటు కూడా సేమ్ అండి. నెక్ వైపు నుంచే స్టార్ట్ చేసి ఆర్మ్ డౌన్ వైపు ఎండ్ అవ్వాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ అనేది చేయాలి. షోల్డర్ గట్టిగా ఉండడం కోసం డబుల్ స్టిచ్ అనేది వేయాలి. సో, చూస్తున్నారు కదా! షోల్డర్ జాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఇవి లోపల షార్ట్ హ్యాండ్స్ అండి. సో, సాటిన్ లైనింగ్ పైన ఇలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకొని దానిపైన కాటన్ లైనింగ్‌ని ఈ విధంగా పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఈ ఎడ్జ్‌కంతా ఒక స్టిచ్ అనేది వేయాలి పావించ్ మార్జిన్‌తో.
సాటిన్ లైనింగ్ ఒరిజినల్ సైడ్ పైకి అండ్ దానిపైన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, నెట్ ఫ్యాబ్రిక్, దాని ఒరిజినల్ సైడ్ కూడా పైకే ఉండాలి. దానిపైన ఈ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్, కాటన్ లైనింగ్ ఉంది కదా, దాన్ని పక్కకి ఇలా మలుచుకుని టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఈ టాప్ స్టిచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకూడదండి. ఈ కాటన్ లైనింగ్ పైన, ఈ లైనింగ్ హ్యాండ్ ఉంది కదా కాటన్ది, దానిపైన మాత్రమే ఈ టాప్ స్టిచ్ అనేది పడాలి. ఇలా టాప్ స్టిచ్ వేసేసాక ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. దానికంటే ముందు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, సాటిన్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్, దీన్ని కట్ చేసేయాలి లైనింగ్ హ్యాండ్తో సమానంగా. అంటే లైనింగ్ హ్యాండ్ ఉంది కదా కాటన్, దాంతో ఈక్వల్గా కట్ చేసేసి ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. సో రివర్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలండి. ఇలా టాప్ స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుందండి. సో దానికోసం ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది ఎడ్జ్కంతా వేయాలి. ఎక్కువ మార్జిన్ పెట్టి వేయకూడదు. సో ఇప్పుడు లైనింగ్ హ్యాండ్ ఉంది కదా, లైనింగ్ హ్యాండ్కి చుట్టూ కూడా మెయిన్ హ్యాండ్ని స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలి. సో 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్కి లోతు ఎలా తీయాలో చూద్దాము. ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి అండ్ ఇంకో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందకు ఉన్నట్టు పెట్టుకొని హ్యాండ్ సెంటర్ నుండి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఒక సైడ్, అటువైపు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో 30 ఇంచ్ ఉన్నట్టు మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది ఎలా షేప్ తీయాలంటే 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా హ్యాండ్ సెంటర్ నుండి 1 ఇంచ్. సో అక్కడ నుంచి ఈ విధంగా ఒక నైఫ్, అంటే ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. సో ఇలా తేలుస్తూ కట్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదండి, ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తాయండి. ఇవి మనం గుర్తుండడం కోసం ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కదా, మనం కట్ చేసేసాం కదా, సో దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఫ్రంట్ పార్ట్ లోతు వైపు అన్నమాట. సో గుర్తుండడం కోసం చిన్న టక్స్ అయినా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డిజైనర్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, నెట్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ పైకి అండ్ సాటిన్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉన్నట్టు పెట్టుకుని ఈ విధంగా ఎడ్జ్కంతా స్టిచ్ అనేది చేసుకోవాలండి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో. సో ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని పక్కకి ఇలా తిప్పుకుని టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు సాటిన్ లైనింగ్ ఉంది కదా, దీనిపైన మాత్రమే పడాలండి. ఈ డిజైనర్ హ్యాండ్కి నేను కాటన్ లైనింగ్ అనేది వేయట్లేదు, సాటిన్ లైనింగ్ మాత్రమే వేస్తున్నాను. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ సాటిన్ లైనింగ్ కిందకి ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఈ ఒరిజినల్ హ్యాండ్ ఉంది కదా, సో దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలండి. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల బాగుంటుంది లుక్. సో ఇలా టాప్ స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ హ్యాండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి, లేకపోతే ఉగ్గులుగా వస్తుంది, బాగోదు. సో టాప్ స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు లైనింగ్ హ్యాండ్ ఉంది కదా, సాటిన్ లైనింగ్, సో దానికి మెయిన్ హ్యాండ్ని జాయిన్ చేసేయాలి ఈ చుట్టూ కూడా. సో జాయిన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, నెట్ ఫ్యాబ్రిక్, దాంతో సమానంగా ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలి. సో చూస్తున్నారు కదా, కట్ చేసేసాను. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసాను, డిజైనర్ హ్యాండ్స్. ఇప్పుడు వీటికి బీడ్స్ వేస్తున్నానండి. సో ఇలాంటి బీడ్స్, టాబ్లెట్స్ బీడ్స్ అంటారు కదా, సో ఇలాంటి బీడ్స్ అయితే నేను వేస్తున్నాను. దీనికి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో బీడ్స్ అనేవి నీడిల్తోనే కుట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, బీడ్స్ కూడా వేసేసాను హ్యాండ్ అంతటికి. 2 డిజైనర్ హ్యాండ్స్ కూడా బీడ్స్ అనేవి స్టిచ్ చేసేసానండి నీడిల్తో. చేత్తోనే స్టిచ్ చేయాలి, మిషన్ మీద అవ్వదివి. సో ఇప్పుడు ఎలా ఈ డిజైనర్ హ్యాండ్ని రెడీ చేయాలో చూసేద్దాం. సో ఇలా సైడ్కి ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలండి, చిన్న చిన్నగా ప్లీట్స్ అనేవి ఇవ్వాలి. సో మనకి ఏదైనా ఒక ఇలాంటి నీడిల్తో అయినా మనం ప్లీట్స్ అనేవి ఇవ్వచ్చు, లేకపోతే చేత్తోనైనా ప్లీట్స్ చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ మనం పాదాన్ని పైకి అండ్ కిందికి అనుకుంటూ స్టిచ్ అనేది వేయాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్లోగా అయినా కూడా నెమ్మదిగా, నిదానంగా, జాగ్రత్తగా ప్లీట్స్ అనేవి చిన్న చిన్నగా ఇస్తూ కుట్టుకోవాలి. సో
దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలండి. ఇంకొక స్టిచ్ గట్టిగా ఉంటుంది కదా! ప్లీట్స్ జరిగిపోకుండా ఉంటాయి. సో, ఇలాంటి డబుల్ స్టిచ్ వేయడం వలన. సో, ఇదే విధంగా ఇటువైపు ఉంది కదా! సో, ఈ ఈ సెకండ్ సైడ్ కూడా ప్లీట్స్ అనేవి ఇవ్వాలి. మన ఫుట్ ఉంటుంది కదా! ఫుట్‌కి అంటే మన సైడ్‌కే ఈ ప్లీట్స్ అనేవి ఇవ్వాలి. ఫస్ట్ ఎలా ఇచ్చామో సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఇవ్వాలి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చిన్న చిన్న ప్లీట్స్ అనేవి ఇస్తూ స్టిచ్ అనేది పాదం పైకి కిందికి అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఆహ్, ఇప్పుడు వీటిల్ని ఎలా మనం షార్ట్ హ్యాండ్ ఉంది కదా! లోపల హ్యాండ్ దానికి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. సో, 2 డిజైనర్ హ్యాండ్స్‌ని కూడా రెడీ చేసేసానండి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్‌కి మనం కరెక్ట్‌గా సెంటర్‌లోని మనం దీన్ని ఎలా జాయిన్ చేయాలి అనేది చెప్తాను. కరెక్ట్ షార్ట్ హ్యాండ్ సెంటర్ ఉంటుంది కదా! దానికి ఒక సైడ్ 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గర ఒకటి, 3 ఇంచెస్ దగ్గర ఒకటి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే టోటల్‌గా 5 ఇంచెస్. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ ప్లీట్స్ అనేవి స్టిచ్ చేయాలండి. ఒకవేళ 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే ఇంకొక ప్లీట్ అనేది పెట్టాలి ఈ డిజైనర్ హ్యాండ్‌కి. కరెక్ట్‌గా 3 ఇంచెస్ దగ్గర ఈ ప్లీట్స్ అనేవి ప్లేస్ చేసి స్టిచ్ చేయాలి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేయాలి. డిజైనర్ హ్యాండ్ ఒరిజినల్ సైడ్ పైకే ఉండాలి. అండ్ ఈ ఆహ్, షార్ట్ హ్యాండ్ ఉంది కదా! దాని ఒరిజినల్ సైడ్ కూడా పైకే ఉండి ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. సెంటర్‌లో ఈ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ప్లీట్స్ అనేవి ఇక్కడ జాయిన్ చేస్తున్నాం కదా! అలా జాయిన్ చేసేసిన తర్వాత కూడా చిన్న చిన్నగా ప్లీట్స్ అనేవి ఇస్తూ ఈ డిజైనర్ హ్యాండ్‌ని షార్ట్ హ్యాండ్‌తో జాయిన్ చేసుకోవాలి. సెంటర్ ఉంటుంది కదా! దానికి ఆపోజిట్‌లో మిగతా ప్లీట్స్ అనేవి పెట్టాలండి. అంటే ఇటువైపు ఫుట్ వైపు పెట్టాం కదా! ఇప్పుడు ఇటువైపు పెట్టాలి. అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో ప్లీట్స్ అనేవి ఇవ్వాలి. ఒక సైడ్ ఉన్న ప్లీట్స్ ఎలా ఉన్నాయో దానికి ఆపోజిట్‌లో ఇంకొక సైడ్ ప్లీట్స్ అనేవి ఇవ్వాలి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు జాయిన్ చేసేసాం కదా! మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేయాలండి. అంటే కొంచెం కుట్టు అనేది స్ట్రాంగ్‌గా ఉండడం కోసం డబుల్ స్టిచ్ అనేది వేసేయాలి. సో, హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయేవండి. డిజైనర్ హ్యాండ్స్‌తో ఈ హ్యాండ్‌ని జాయిన్ చేసేసాం కదా! ఇప్పుడు ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలి. సో, చూస్తున్నారు కదండీ! ఇలా ఉంటుంది. లోపల ఒక హ్యాండ్ అండ్ బయట ఈ డిజైనర్ హ్యాండ్. చాలా కంఫర్టబుల్ హ్యాండ్స్ అండి ఇవి. లుక్ కూడా సూపర్‌గా ఉంటాయి. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న హ్యాండ్స్. సో, బీడ్స్ కూడా వేయడం వల్ల చాలా బావుంది కదా! సో, 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్‌కి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూసేద్దాం. సో, హ్యాండ్స్ ఒరిజినల్ సైడ్ అండ్ బాడీ పార్ట్ ఒరిజినల్ సైడ్ ఒకే వైపుకి ఉండాలి. చూస్తున్నారు కదా! ఎదురెదురుగా ఉండాలి. అండ్ మనం లోతు తీసాం కదా! హ్యాండ్స్‌కి అవి ఫ్రంట్ పార్ట్ వైపు ఉన్నట్టు ప్లేస్ చేసుకొని ఈ విధంగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ మాత్రమే జరపాలి. బాడీ పార్ట్‌ననేది మనం ఎక్కువ లాక్కూడదు. హ్యాండ్‌ని కూడా లాక్కూడదు. జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో పావించ్ టు హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో హ్యాండ్ అనేది బాడీ పార్ట్‌తో జాయిన్ చేయాలి. ఒక వైపు జాయిన్ చేసాం కదా హ్యాండ్, ఇంకొక వైపు కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా హ్యాండ్‌ని జాయిన్ చేసేటప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది కదా! సో, అది ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ హ్యాండ్ ప్లీట్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఫోల్డ్ అవ్వకుండా జాగ్రత్తగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ హ్యాండ్ అనేది బాడీ పార్ట్‌తో జాయిన్ చేయడం వల్ల మడతలు, ముడతలు అలాంటివేవి లేకుండా మంచిగా వస్తుందండి. ఉగ్గులు అవి లేకుండా కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, హ్యాండ్‌ని జాయిన్ చేసేసేటప్పుడు ఇంకా డబుల్ స్టిచ్ కూడా ఒకసారి వేయాలండి హ్యాండ్ పైన. సో, అలా వేయడం వలన ఈ హ్యాండ్ స్టిచ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా బాడీ పార్ట్‌కి హ్యాండ్స్‌ని స్టిచ్ చేయాలి. హ్యాండ్ సెంటర్ పాయింట్, మిడిల్ పాయింట్ అండ్ షోల్డర్ మిడిల్ పాయింట్ ఒకే దగ్గర ఉన్నట్టు పెట్టుకొని స్టిచ్ చేయాలి. సో, షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా! అవి బ్యాక్ పార్ట్ వైపు ఉన్నట్టు పెట్టుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి షోల్డర్ దగ్గర. సో, ఈ విధంగా 2 సైడ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేయాలండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ ఈ విధంగా హ్యాండ్‌ని
ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి హ్యాండ్ లూజ్ ఎంతుందో అంత మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ అనేది చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క జాయింట్స్ ఉంటాయి కదా! అవి పాదం వైపుకి పెట్టాలండి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర జాయింట్స్ అనేవి ఫుట్ వైపు పెట్టాలి. సో, స్ట్రెయిట్‌గా వేయాలండి. క్రాస్‌గా కాకుండా స్ట్రెయిట్‌గా వేయాలి ఈ స్టిచ్ అనేది. ఈ విధంగా సైడ్ జాయింట్ చేయాలండి. ఇలా 2 హ్యాండ్స్ వైపు కూడా సైడ్ జాయింట్ చేయాలి. అంటే హ్యాండ్ నుంచి బాడీ పార్ట్ వరకు సైడ్ జాయింట్ చేసేయాలి. సో, చూస్తున్నారు కదండీ! ఈ సైడ్ జాయింట్ చేసిన తర్వాత పక్కన అంటే మనం ఎప్పుడైనా మళ్ళీ లూజ్ అయినా, టైట్ అయినా విప్పుకోవడానికి ఖర్చుల కోసం ఒక పావించ్ మార్జిన్‌తో చిన్న చిన్న కుట్లనేవి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఎప్పుడైనా కావాలంటే విప్పుకోవచ్చు. సో, చూస్తున్నారు కదండీ! బాడీ పార్ట్ అయితే సైడ్ జాయింట్ కూడా చేసేసాను. లోపల ఒక హ్యాండ్ అండ్ బయట ఒక హ్యాండ్ సూపర్‌గా ఉంది కదా! ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఇది ఫస్ట్ లేయర్ అండి. సో, ఎడ్జ్‌కంతా ఒక లూజ్ కుట్టు అనేది వేయాలి. సో, లూజ్ కుట్టు వేసేసాక ఒక దారాన్ని మనం పట్టుకుంటూ ఈ విధంగా లాగాలి. ఇలా లాగడం వలన గ్యాదరింగ్ అనేది వస్తుందండి. ప్లీట్స్ పెడితే మనం కరెక్ట్‌గా స్టిచ్ చేసేసిన తర్వాత విప్పుకోవడం అలా కష్టం కదా! సో, అందుకే ఈ విధంగా లూజ్ కుట్టు పెట్టి గ్యాదరింగ్ అనేది ఇవ్వడం వలన ఈజీగా ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయి. గట్టిగా దారాన్ని లాగకుండా దారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ప్లీట్స్ ఇస్తే ఈజీగా వస్తుంది. సో, చూస్తున్నారు కదా! ఫస్ట్ లేయర్ రెడీ అయిపోయింది. అండ్ సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. లూజ్ కుట్టు పెట్టి గ్యాదరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు థర్డ్ లేయర్‌ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే థర్డ్ లేయర్‌కి 9 ఇంచెస్ పెట్టి ఫ్రిల్స్ కట్ చేసాం కదా! సో, దీన్ని ఇలా ప్లీట్స్ పెడుతూ స్టిచ్ చేసుకోవాలండి. దీనికి గ్యాదరింగ్ ఇవ్వకూడదు. ప్లీట్స్ అనేవి 9 ఇంచెస్ విడ్త్‌తో ఫ్రిల్స్ పెట్టాం కదా! దానికి మాత్రమే ప్లీట్స్ పెట్టాలి. థర్డ్ లేయర్ 24 ఇంచెస్ పెట్టి కట్ చేసాం కదా! దానికి ప్లీట్స్ ఇవ్వకూడదు. ఓన్లీ 9 ఇంచెస్ ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా! దీనికి మాత్రమే ప్లీట్స్ అనేవి ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ అనేవి ఇవ్వాలి. ఇలా ప్లీట్స్ పెడుతూ ఫ్రిల్స్‌నైతే థర్డ్ లేయర్‌కి జాయిన్ చేశాను. ఇప్పుడు 3 ఇంచెస్ విడ్త్ పెట్టి మనం ఫ్రిల్స్ కట్ చేసాం కదా! సో, దీన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఫ్రిల్స్‌ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. చాలా స్మాల్ ప్లీట్స్ అనేవి ఇవ్వడం వలన లుక్ చాలా బావుంటుంది. సో, ఈ ఫ్రిల్స్‌కి టోటల్‌గా 6½ మీటర్స్ పడుతుందండి. సో, చూస్తున్నారు కదా! ఇదే విధంగా మొత్తం అంతా కూడా రెడీ చేసేసుకున్నాను. సో, ఇప్పుడు వీటిల్ని ఈ 9 ఇంచెస్ ఫ్రిల్స్ ఉన్నాయి కదా! దీని ఒరిజినల్ సైడ్ వైపు జాయిన్ చేసుకోవాలండి. రాంగ్ సైడ్ లోపలికుండాలి. ఒరిజినల్ సైడ్ వైపు ఈ 3 ఇంచెస్ విడ్త్‌తో పెట్టిన ఫ్రిల్స్‌ని జాయిన్ చేసుకోవాలి. దీని ఎడ్జెస్ అండ్ ఈ ఫ్రిల్స్ ఎడ్జెస్ కూడా ఈక్వల్‌గా ఉన్నట్టు పెట్టుకొని ఇలా సెంటర్‌కి స్టిచ్ అనేది వేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ఈ 3 ఇంచెస్ విడ్త్‌తో పెట్టిన ఫ్రిల్స్‌ని ఈ 9 ఇంచెస్ విడ్త్‌తో పెట్టిన ఫ్రిల్స్‌కి జాయిన్ చేసుకోవాలి. ఇదంతా థర్డ్ లేయర్‌కి అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ విధంగా ఫోల్డ్ అవ్వకుండా కరెక్ట్‌గా ఈ ఫ్రిల్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ లైనింగ్ ఉంది కదా! సో, దీన్ని ఈ హార్స్ హెయిర్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే సైడ్ జాయింట్ చేయాలండి. ఈ సాటిన్ లైనింగ్‌కి సైడ్ జాయింట్ చేయలేదు కదా! సో, సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. సో, ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసాక మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేయాలండి. ఎందుకంటే కుట్టు అనేది స్ట్రాంగ్‌గా ఉండడం కోసం డబుల్ స్టిచ్ అనేది వేయాలి సాటిన్ లైనింగ్‌కి. సో, ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ వైపు అంటే రాంగ్ సైడ్ కిందకుండాలి సాటిన్ లైనింగ్ రాంగ్ సైడ్ అండ్ ఒరిజినల్ సైడ్ పైకున్నట్టు పెట్టుకొని దానిపైన ఒరిజినల్ సైడ్ పైన ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ అనేది ఎడ్జ్‌కంతా చేసుకుంటూ ఈ విధంగా ఈ హార్స్ హెయిర్‌ని జాయిన్ చేసుకోవాలండి. సో, నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా జాయిన్ చేసుకోవాలండి. 4 మీటర్స్ పడుతుందండి ఈ హార్స్ హెయిర్ అనేది. సో, ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత దీన్ని కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. కిందికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్‌కంతా ఒక స్టిచ్ అనేది వేయాలి. కిందకి వేసాం కదా! సో, పై వైపున జాయిన్ చేయలేదు కదండీ ఈ హార్స్ హెయిర్‌ని. సో, దాన్ని ఈ లైనింగ్‌తో ఈక్వల్‌గా ఈ విధంగా
క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ హార్స్ హెయిర్‌ని జాయిన్ చేసుకోవాలి. క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకోకపోతే ముడతలు పడిపోతుంది. మంచిగా కనిపించదండి. సో, ఈ విధంగా హార్స్ హెయిర్‌ని లైనింగ్‌కి జాయిన్ చేసేయాలి. సో, చాలా బావుంటుందండి. ఇలా జాయిన్ చేయడం వల్ల ఫ్లేర్ అనేది పెద్దగా వస్తుంది. అంటే బాబీ డాల్‌లా అలా వస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా మొత్తం అంతా కూడా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ దానిపైన థర్డ్ లేయర్ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని సైడ్ జాయిన్ చేసేయాలండి వీటికి. సైడ్ జాయిన్ చేసేసాను. సో, ఇప్పుడు దీనికి ఈ బాటమ్ పార్ట్‌కి బాడీ పార్ట్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. సో, ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ లేయర్ ఉంది కదా! దాన్ని పక్కకి ఇలా జరుపుకొని సెకండ్ లేయర్ జరుపుకొని థర్డ్ లేయర్ పక్కకి జరుపుకొని, ఆ తర్వాత ఈ బాడీ పార్ట్‌ని ఇలా లోపలికి పెట్టుకొని, ఈ విధంగా ప్లేస్ చేసుకొని దీని పైన లైనింగ్ ఉంది కదా! సాటిన్ లైనింగ్ దీన్ని ఒరిజినల్ సైడ్ కిందకి, రాంగ్ సైడ్ పైకున్నట్టు పెట్టుకొని, ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేయాలండి. చుట్టూ కూడా నడుము చుట్టూ ఈ విధంగా బాటమ్ పార్ట్, బాడీ పార్ట్‌కి జాయిన్ చేసేయాలి. సో, చూస్తున్నారు కదండీ! రెడీ అయిపోయింది. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రాక్ డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మన వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.